కుంభరాశి వారు కోటీశ్వరులు, ధనవంతులు అయ్యే ముందు వీరికి వచ్చే అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు కొన్ని ప్రత్యేకమైన సిగ్నల్స్ తప్పకుండా కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో అదృష్టం రావాలంటే గనక ఈ మూడు పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవి మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది. అయితే కుంభరాశి వ్యక్తులు చేయకూడని ఆ పనులు ఏవి, అలాగే వీరు కోటీశ్వరులయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడు మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ఈ కుంభరాశి వారి చిహ్నం నీటితో నిండిన కుండను మోసే వ్యక్తిగా చూపబడుతుంది. ఈ చిహ్నాన్ని గమనిస్తే గనక ఈ రాశివారు తమ దగ్గర ఉన్న జ్ఞానం, ఆలోచనలు, అనుభవాలను ఇతరులతో పంచే స్వభావం కలిగిన వారే అర్థమవుతుంది. అలాగే ఈ చిహ్నం ద్వారా ఈ రాశివారి తత్వం గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే తమకే కాదు, సమాజానికి ఉపయోగపడాలి, ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అనే ఆలోచన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి జ్యోతిష్య శాస్త్రంలో 11వ రాశి. ఈ రాశి వాయుతత్వానికి చెందినది. అందువల్ల ఈ రాశి వారు ఎక్కువగా ఆలోచించేవారు, కొత్త ఐడియాలు తెచ్చేవారు. ఒక పని చేయడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తారు, కానీ ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనక్కి తిరిగి చూడరు. ఈ రాశికి అధిపతి గ్రహం శని. అందువల్ల ఈ రాశి వారు క్రమశిక్షణ, బాధ్యత, ఓర్పు అనే లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితం వీరిని సులభంగా పైకి తీసుకురాదు. కష్టపడి పరీక్షలు ఎదుర్కొని నెమ్మదిగా ఎదగాల్సిందే. కానీ ఒక్కసారి ఎదిగితే మాత్రం చాలా స్థిరంగా నిలబడతారు. ఈ రాశి వారి లక్షణాలు చూస్తే వీరు చాలా తెలివైన వారు, ముందు చూపు కలిగిన వారు. ఇతరులకు సహాయం చేయడం వీరికి చాలా ఇష్టం. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటారు. అందుకే వీరు చాలాసార్లు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వీరి ఆలోచనలు ఇతరులకు వెంటనే అర్థం కావు, కానీ కాలక్రమంలో అవే నిజమవుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే కుంభరాశి వారు స్వతంత్రంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఎవరి ఆధీనంలో ఉండడం వీరికి ఇష్టం ఉండదు. తమదైన మార్గంలో ముందుకు వెళ్లాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు వీరు ఒంటరిగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల తమ భావాలను అందరితో పంచుకోలేరు. స్నేహాలు, బంధాల విషయంలో ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ ఎవరైనా మోసం చేస్తే మాత్రం పూర్తిగా దూరం అవుతారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే కుంభరాశి వారికి ఏలనాటి శని చివరి దశలో ఉంది. అంటే ఈ మధ్య కాలంలో వీరు చాలా కష్టాలు, పరీక్షలు ఎదుర్కొని ఉండవచ్చు. పనుల్లో ఆలస్యం, మనసులో ఒత్తిడి, ఒంటరితనం ఇవన్నీ అనుభవించి ఉండవచ్చు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది చివరి దశ. అంటే మీ పరీక్షలు ముగిసే సమయం దగ్గర పడుతుంది. ఈ దశ పూర్తయ్యాక మీ జీవితంలో పెద్ద మార్పులు రావడం ఖాయం. ఎంతకాలం మీరు పడిన కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఓర్పుతో ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. మొత్తానికి కుంభరాశి వారు అంటే ఆలస్యంగా అయినా ఖచ్చితంగా గెలిచేవారు. కష్టాల తర్వాత విజయాన్ని అందుకునేవారు. ఒక్కసారి అదృష్టం కలిసి వస్తే జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్నవారు. ఇక అసలు విషయానికి వస్తే మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతత, ఆనందం మరియు ఆర్థిక స్థిరత్వం. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎల్లప్పుడూ శుభాలే జరగాలని, అష్టైశ్వర్యాలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కరుణా కటాక్షాలు తమపై మరియు తమ కుటుంబంపై ఎల్లవేళలో ఉండాలని బలంగా కోరుకుంటారు. సకల సంపదలకు, సుఖ సంతోషాలకు మూలమైన లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ ఇంట్లో దరిద్రం అనే మాట వినిపించదని, సిరి సంపదలు వచ్చి చేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనికోసం మనుషులు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. కఠోరమైన పూజలు చేస్తారు, వ్రతాలు ఆచరిస్తారు, ఎన్నో దేవాలయాలను సందర్శిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ఆర్థికపరమైన సమస్యల నుండి, అప్పుల బాధల నుండి విముక్తి పొంది సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతిక్షణం ఆరాటపడుతుంటారు. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు.
ఐశ్వర్యం వారి వెంట నడుస్తుందన్నది సత్యం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ముందు మనకు ప్రకృతి నుండి, మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సంకేతాలను గమనించి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా మనం ఆ అదృష్టాన్ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో లక్ష్మీ కటాక్షం పొందాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. మన నిత్య జీవితంలో మనం చేసే పనులు, మన అలవాట్లు కూడా చాలా కీలకం. కొన్ని రకాల పొరపాట్లు లేదా అశ్రద్ధగా చేసే పనుల వల్ల ఆ ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని అదృష్టానికి దూరం చేస్తాయి. లక్ష్మీదేవి స్వతహా చంచల స్వభావం కలది. ఆమె ఎక్కడ పరిశుభ్రత, పవిత్రత మరియు ధర్మం ఉంటాయో అక్కడే నిలుస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బులు నిలవడం లేదు అంటే దానికి ప్రధాన కారణం మన ఇంట్లో మనకు తెలియకుండానే మనం పాటించని వాస్తు నియమాలు లేదా ఆధ్యాత్మిక నియమాలే అయి ఉంటాయి. సిరి సంపదలు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి వెళ్ళకూడదంతే. కొన్ని పనులు ఖచ్చితంగా మానుకోవాలి. అందులో ముఖ్యమైనది చీపురు వినియోగం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చీపురును సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఇంటిలోని దుమ్మును, ధూళిని, దారిద్ర్యాన్ని బయటకు పంపి ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి చీపురును ఎప్పుడు గౌరవించాలి. పొరపాటున కూడా చీపురును కాళ్ళతో తన్నకూడదు లేదా చీపురును దాటుకొని వెళ్ళకూడదు. ఇలా చేయడం లక్ష్మీదేవిని అవమానించడం అవుతుంది. చీపురును ఉంచే ప్రదేశం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. చీపురును ఎప్పుడు ఇంటికి వచ్చే అతిథులకు లేదా బయట వారికి కనిపించేలా పెట్టకూడదు. దీనిని ఒక నిర్ణీత ప్రదేశంలో ఎవరికంటా పడకుండా దాచి ఉంచాలి. ముఖ్యంగా చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టిన చీపురు ఇంటి అరిష్టాన్ని సూచిస్తుంది మరియు అది దరిద్రానికి, గొడవలకు కారణమవుతుంది. ఇలా చేయడం అంటే శనిదేవుడిని ఇంటికి ఆహ్వానించినట్టే అని పెద్దలు చెబుతారు. అలాగే పడక గదిలో మంచం కింద, హాల్లో సోఫా కింద లేదా భోజనం చేసే డైనింగ్ టేబుల్ కింద చీపురును పెట్టడం అత్యంత దోషం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపాదించిన డబ్బు ఏమాత్రం నిలబడదు. అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వంటగదిలో చీపురును ఉంచడం వల్ల అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. తద్వారా ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు లేదా అదృష్టాన్ని కోరుకునే ఎవరైనా సరే ఈ చీపురు నియమం తూచా తప్పకుండా పాటించాలి. అదే విధంగా ఆహారం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెబుతారు. మనం కష్టపడి సంపాదించేది జానెడు పొట్ట నింపుకోవడానికే. అటువంటి ఆహారాన్ని వండుకున్న తర్వాత లేదా వడ్డించుకున్న తర్వాత వృధా చేయడం, పారేయడం మహాపాపం. అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణదేవి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ ఆగ్రహిస్తారు. తిండి గింజలను ఎవరైతే అగౌరవపరుస్తారో వారి ఇంట్లో సిరి సంపదలు నిలవవు. ఆహారాన్ని వృధా చేయడం అంటే మన ఇంటి నుండి లక్ష్మిని మనమే స్వయంగా బయటకు పంపించినట్లు లెక్క. కాబట్టి ఆహారాన్ని వడ్డించేటప్పుడు మరియు తినేటప్పుడు ఎంతో గౌరవ భావంతో ఉండాలి. ఒక్క మెతుకును కూడా వృధా చేయకూడదు. ఒకవేళ మిగిలితే ఆకలితో ఉన్న ఇతర జీవరాశులకు లేదా పేదవారికి పెట్టాలి తప్ప చెత్తబుట్టలో వెయ్యకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే ఇంట్లో ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండదు. ఈ రాశి వ్యక్తులు లేదా ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటున్నారో వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కేవలం సంపాదించడమే కాకుండా సంపాదించిన దానిలో ఎంతో కొంత భాగాన్ని సమాజహితం కోసం, లేని వారి కోసం ఖర్చు చేయాలి. దానం చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది మరియు పూర్వజన్మ పాపాలు, దోషాలు నశిస్తాయి. ముఖ్యంగా పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన చేతి మీదుగా 10 మందికి సహాయం చేస్తే ఆ 10 మంది ఆశీస్సులు మనకి రక్షగా నిలుస్తాయి. దాన ధర్మాల వల్ల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక పూజా విధానానికి వస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రటి పూలు అత్యంత శ్రేష్టమైనవి. చాలా మంది సాధారణంగా దొరికే తెల్లటి పూలతో పూజిస్తుంటారు. కానీ అమ్మవారికి ఎరుపు రంగు అంటే అమితమైన ఇష్టం. మందార పూలు, ఎర్రటి గులాబీలు లేదంటే బంతి, చామంతి వంటి పూలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తే ఆమె త్వరగా కరుణిస్తుంది. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. కాబట్టి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ ఇంటికి అదృష్టం రాబోతుంది అనడానికి
ప్రకృతి కొన్ని ముందుగా సంకేతాలు ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనది బల్లి. సాధారణంగా బల్లిని చూస్తే భయపడతాం, కానీ శాస్త్రం ప్రకారం ఇంటి గోడ మీద ఒకసారి 3 బల్లులు కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు బలమైన సంకేతం. అది అత్యంత అరుదైన దృశ్యం కాబట్టి అలా కనిపిస్తే మీ కష్టాలు తీరిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే పక్షులు మీ ఇంటి ఆవరణలో గూడు కట్టుకోవడం కూడా చాలా మంచి శకునం. పక్షులు ఎక్కడైతే సురక్షితంగా భావిస్తాయో అక్కడ సానుకూల శక్తి ఉంటుంది. అటువంటి గూళ్లను పొరపాటును కూడా తొలగించకూడదు, వాటికి హాని తలపెట్టకూడదు. అలాగే చీమల కదలికలు కూడా భవిష్యత్తును సూచిస్తాయి. ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా ఒక వరుస క్రమంలో వెళ్తుంటే అది ఐశ్వర్యానికి సంకేతం. త్వరలో మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుందని అర్థం. అదే ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవి గొడవలకు లేదా ధన నష్టానికి సూచనలు కావచ్చు. నల్ల చీమలకు పంచదార లేదా ఆహారం వేయడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. కేవలం బయట ప్రపంచంలో కాకుండా మన కళల ద్వారా కూడా దైవం మనకు సంకేతాలు పంపిస్తుంది. కొన్ని రకాల కళలు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. ఉదాహరణకు కళలో తులసి మొక్క కనిపించడం లేదా తులసి మొక్క చుట్టూ బల్లులు ఉన్నట్లు కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే చేతిలో విపరీతంగా దురద పెట్టినట్లు అనిపిస్తే చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు అందబోతున్నాయని అర్థం. కళలో పాము కనిపించడం సాధారణంగా భయాన్ని కలిగిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో అది శుభ సూచికం. ముఖ్యంగా 2 తలల పాము కళలో కనిపిస్తే అది విపరీతమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. అలాగే కళలో గుడ్లగూబ, ఏనుగు, శంఖం, చీపురు లేదా గులాబీ పూలు కనిపించడం ఐశ్వర్య ప్రాప్తికి నిదర్శనాలు. ఏనుగు గీంకారంతో మీ ఇంటి వైపు వస్తున్నట్లు కల వస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం. చివరగా ఈ రాశి వ్యక్తులు లేదా ఎవరైనా సరే పైన చెప్పిన నియమాలను పాటిస్తూ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగితే జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. కోటీశ్వరులు కావాలనే కోరిక నెరవేరాలంటే దైవానుగ్రహంతో పాటు మన ప్రవర్తన కూడా ముఖ్యం. చీపురు, నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ప్రకృతి ఇచ్చే సంకేతాలను గమనిస్తూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పుడైతే మీలో భక్తి, శ్రద్ధ మరియు క్రమశిక్షణ ఉంటాయో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇల్లు వైకుంఠంలో భావించి స్థిర నివాసం ఉంటుంది. మీకు కలలో కానీ నిజ జీవితంలో కానీ ఇప్పుడు చెప్పిన శుభ సంకేతాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని మీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయండి. అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితం సుఖమయంగా మారుతుంది.